ఓలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీతు. పేరు పోయి ఇప్పుడు తగ్గేదల పేరు పెట్టి కదా అలవాట్లో పొరపాటు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ తగ్గేదల. సో ఈ రోజు నుంచి ఈ ఛానల్ పేరు తగ్గేదని పెట్టేసాం కాబట్టి టైటిల్ చేంజ్ చేసిన తర్వాత చేస్తున్న ఫస్ట్ వీడియో ఏం చేద్దాం అని ఆలోచిస్తే చాలా మంది కమెంట్స్లో సత్యతో వీడియో చేయండి అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ చాలా సరే వీడియోస్ నేను పోతా, సత్యతో తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఐ హావ్ నో ప్రాబ్లం. ఓకే, నో రియాక్షన్ లేదు. కానీ సో ఇప్పుడు ఈరోజు సత్యకి తెలియకుండా సర్ప్రైజింగ్గా సత్య హోమ్ టూర్ చేయబోతున్నాం అనమాట. సత్య ఇంట్లోనే ఉంది కానీ సత్యకి మేము హోమ్ టూర్ చేస్తామని చెప్పలేదు. ఊరికే లంచ్కి వస్తున్నాము, మంచిగా ఫుడ్ ప్రిపేర్. నేను ఈ సల్వార్ సూట్ లో క్యూట్ గా ఉన్నాను కదా, ఐ లుక్ క్యూట్. ఈ కుర్తా సెట్ లో నేను క్యూట్ గా ఉన్నానంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయన్నొద్దు, పాయింట్కి రా. బై ద వే, నా కార్ ఏమైనా అందరూ అడుగుతున్నారు కదా, నా కార్ రెడీ అయిపోయింది, ఇరిగిపోయింది కదా, రెడీ అయిపోయింది. కానీ ఇది వేసేది మర్చిపోయినారు. అరే ఏంట్రా ఇది? మామూలుగా ఉండదు. అయిపోయిందా? దేనికి వచ్చాం? ఎందుకు వచ్చాం? తినేదానికి. చెప్తున్నా, తినేదానికి వచ్చాం. ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టని చెప్తే నీట్గా 4-5 వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పైన వెయిట్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మేము 12 o'clock వస్తామని చెప్పి 2:30 అయింది. ఇంకా మా కోసం తినకుండా వెయిట్ చేస్తుంది. వెజ్ ఎందుకంటే వాళ్ళు బ్యాపనీస్. ఓ మై గాడ్, నో చికెన్, నో మటన్, నో ఫిష్, నో ప్రాన్స్, నో నండు ఏం లేదు. ఓన్లీ వెజ్. ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్, రసం, దొండకాయ, కొబ్బరి పచ్చడి అవన్నీ చేసి పెట్టిందంట. బ్యాపనీస్. ఐ హేట్ బ్యాపనీస్, బట్ బ్యాపనీస్ లవ్స్ మీ. ఇవే తగ్గించుకుంటే మంచిది, ఎందుకంటే ఈమె కూడా బ్రాహ్మణ్ కాబట్టి. లోపల పోదాం రండి. కాలింగ్ బెల్ కొట్టబోతున్నాం. దానికే తెలియదు. Expression, షాక్, తెలియదు. షేక్, బ్రేక్, గ్రీన్, రెడ్, ఎల్లో. అంత వదిలేదు. ఓకే, రెడీ అవ్వలేదు కూడా తెలియదు. షాక్ అవ్వకండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కుట్టి నాన్నలు. డాడీ, హాయ్ డాడీ. దో ఇంకో డాడీ, సత్య వాళ్ళ డాడీ. చిన్న బాబు, ఇప్పుడు నా బిడ్డ, చిన్న బిడ్డ. దీంట్లో ఒకటి పేరు కన్నమ్మ అని నాకు ఒకటి కన్నం పెట్టాడు. వీడు కూడా కన్నం పెడతాడు. అది ఆల్రెడీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లుంటుంది సత్య. నో మేకప్, నో ఫిల్టర్. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకలేదు. బ్యాపనీస్ అంకుల్, ఓ గాడ్. నేను జపనీస్ కాదు, చైనీస్. హాయ్ ఆంటీ. బాగున్నారా? తగ్గిపోయిందా? ఏం తగ్గిపోయిందా? ఆయుర్వేదం వాడుతున్నా. తగ్గిపోయిందా? నడుస్తాను రేపు? నడవట్లేదా? నిలబడుతున్నారా? పోనీ 6 నెలలు వాడాలి. ఎప్పుడు నిలబడతారు? ఇంకా ఇప్పుడే మొదట ఆయుర్వేదం, ఇంగ్లీష్ మందులు పంచి. ఇన్ని రోజులు వాడలేదు ఆయుర్వేదం. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాము, దానివల్ల యూజ్ లేదు అని డాక్టర్స్. ఏదేదో వాడు ఏదో జర్మన్ టెక్నాలజీ అన్నావు. ఏం లేదు, డాక్టర్స్ ఇంకా అవ్వదు. బికాస్ మా బ్రెయిన్ లో ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ 2 nerves ఉంటాయో, 2 nerves బ్లాక్ అయిపోయినాయి, బ్లడ్ క్లాట్స్ అయినాయి. సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ గెటింగ్ ట్రీట్. ఒక షాక్ కి ఇదే రీజన్. అరే ఆల్రెడీ రోజు ఫీల్ అవుతున్నా దానివల్ల కాదు, దానివల్ల అసలు నా వల్ల, నీ వల్లే అసలు అంతా నువ్వే చేసావు. నీ చేతిలో చూడు ఇప్పుడు కూడా. ఓ అమ్మా, ఏం బొమ్మర్ల సినిమా బాగా చూస్తున్నారు. ఇప్పుడు మనము సత్య హోమ్ టూర్ చేద్దాము. రూమ్ టూర్ చేద్దాము. కాదు, ఇప్పుడే డోర్ ఓపెన్ చేస్తే గెడొచ్చింది. డోర్ లాంటిది, డోర్ కాదు. అది చూపించాలి ఫస్ట్. ఆగు, ఇటు రండి చూపిస్తా. ఇది సత్య వాళ్ళ బ్యాగ్. ఇది బ్యాగ్
డోర్ లాంటిది కానీ డోర్ కాదు. ఇంకేమన్నా ఎలాంటి డోర్ కానీ డోర్ యాక్చువల్లీ కోపంలో గట్టిగా లాగేటప్పుడు అది వచ్చింది, అది పెట్టించడానికి టైం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా సత్య రూమ్ ఫస్ట్ రూమ్ దగ్గర నుంచి మనం మిగతా స్టార్ట్ చేద్దాం. నో లేదేం నెత్తి. అరే ప్లీజ్ రా ఉత్తరా. వాట్ ఏ రూమ్. అరే అరే బిగ్ బాస్ బట్టలు నువ్వు కూడా ఇంకా సర్దుకోలేదా? అరే ఏదో దాచి 2 ఏళ్ళు అయింది బిగ్ బాస్ అయ్యి, ఇంతవరకు బిగ్ బాస్ బట్టలు సర్దుకోలే ఈ పిల్ల. అరే ఇది నా డ్రెస్ రా, అరే ఇది నా డ్రెస్. వావ్ నా రూమ్ పెద్దగా ఏం ఉండదు, వద్దు మొత్తం అయినా కొంచెం బెటర్. బయట పోయి కొట్లాడుకోండి. అయినా కూడా ఇంత నీట్ గా ఉందంటే బెటర్. ఎందుకు అలా అరుస్తున్నావు? సో కింద చెప్పినాం కదా హోమ్ టూర్ చేస్తామని చెప్పి, కానీ సుత్తి ఎంత చేసినాం ఇంతసేపు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు మేము హోమ్ టూర్ చేస్తాం. యాక్చువల్లీ చాలా మంది హోమ్ టూర్ చేస్తున్నారు యూట్యూబ్ లో, సత్య హోమ్ టూర్ అని కొడితే వస్తుంది. బట్ ఆ తర్వాత ఇక్కడ ప్లేసెస్ గ్లీసెస్ అన్ని మారిపోయినాయి. గ్లిసెస్ అంటే ఏంద్రా? దానికి కూడా తెలీదు. ఇదే గ్లీస్, ఇది గ్లీస్, అది గ్లాస్ రా ఏదో ఒకరా. ఓకే, సో అది మ్యాటర్. సో ఇప్పుడు మనం సత్య హోమ్ టూర్ చేస్తా ఉన్నా. అవును, నాదొక అంబానీ ఇల్లు హోమ్ టూర్ వచ్చిందండి వయ్యారి. తిప్పి కొడితే 3 బెడ్రూమ్లు. నా బెడ్రూమ్ అసలు వద్దు. ఆల్రెడీ తీసేస్తాం, దాని బెడ్రూమ్ ఆల్రెడీ తీసేస్తాం కాబట్టి మిగిలిన హోమ్ టూర్ ఇప్పుడు చూపిస్తాం. ఇది హాల్, ఇది సత్య వాళ్ళ హాల్, ఇది సత్య. అరే మిక్స్ ఏంట్రా అది? అరే పడేసా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా అది? ఇది సత్య మిస్ విజయవాడ అన్నమాట. యాక్చువల్లీ నాకు కూడా మిస్ చిత్తూరు వచ్చింది, కానీ నీ కల్లోనా? అరే నన్ను ఎందుకు రా ట్రాల్ చేస్తున్నారు? అయ్యో ట్రాల్ కాదు, ట్రాలీస్. నాట్ దట్, ఇట్స్ రత్నాలు కాదు, రత్నం. అదేదో రత్నాలు. ఇది సత్య హోమ్ టూర్. హోమ్ టూర్ కాదు, దీని పేరేంటి? షీల్డ్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సత్యకు వచ్చిన షీల్డ్. ఇది మిస్ విజయవాడ 2015. అరే ఆ రోజు నాకు ఫుల్ డార్క్. ఇగో నా మెడ చూడు ఎంత తెల్లగా ఉందో, నా ఫేస్ చూడు ఎంత నల్లగా చేశారు. కావాలని నాకు డార్క్ మేకప్ వేశారు. అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో మేకప్ వేసుకున్నా. దొరికిపోయినప్పుడు అట్లా కవర్ చేయాలి. అరే కళ్ళు దొబ్బినాయా? ఇదిగో. అరే మళ్ళీ పడేసావురా. అరే ఏంట్రా గీతు నువ్వు? కోహినూర్ డైమండ్ ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. కాకపోతే ఇరిగిపోయింది కొంచెం లైట్ గా. యాక్చువల్లీ నేను మిస్ చిత్తూరు వచ్చింది, నాకు కూడా మా ఇంట్లో ఉంది. మా ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తా. కొనుక్కుంది. మీరు చెప్పండి, am I beautiful? Not beautiful? Am I not beautiful guys? ఈరోజు చాలా పద్ధతిగా వచ్చింది. బేసిక్లీ గీతు ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండిద్దో నేను ఫోటో. అరే ఇదేం అవార్డ్స్? నీ అవార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయి మాకు. దా కమ్ ఎక్స్ప్లెయిన్ యువర్ అవార్డ్స్. వాట్ ఆర్ దీస్ అవార్డ్స్ ఫర్? జరుగురా నువ్వు. దిస్ వాస్ ఫర్ ఈ అవార్డ్ నాకు ఒక మర్చిపోయావా? గుర్తులేదా? ఏదో చెప్తాం, రావట్లేదా? ఏదో చెప్దాం అనుకునేది మర్చిపోయింది. సో ఇది నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన అవార్డు. సో బెస్ట్ యాక్ట్రెస్ వందే భారత్ అవార్డ్. యాక్చువల్లీ నాకు కూడా వందే భారత్ అవార్డ్ వచ్చింది. ఇది నిజం. ప్రామిస్ గా నాకు వందే భారత్ అవార్డ్ వచ్చింది, కానీ ఆ రోజు నేను దాన్ని ఎత్తుకునే దానికి పోలేదు. బికాస్ వి వెంట్ సమ్వేర్. మొత్తం సొల్లు. చూడు సత్యం, నేను సొల్లు అన్నప్పుడు వచ్చింది అది. సత్యం కాదు, సత్య. యా, నాకు ప్రామిస్ గా నాకు వందే భారత్ అవార్డ్ వచ్చింది. ఐ డోంట్ నో ఫర్ వాట్. ఐ విల్ షో యు ద షీట్. షీ డోంట్ నో ఫర్ వాట్. యు డోంట్ నో ఫర్ వాట్. ఐ పిక్చర్ బ్రో. ఇట్ వాస్ పోలేదు అన్న మన షీల్డ్ ఎలా వచ్చింది? ఇంకా రాలే షీల్డ్, ఇంటికి రాదు. ప్రామిస్ ఐ గాట్ వందే భారత్ అవార్డ్ ఫర్ సంథింగ్ ఐ డోంట్ నో. ఆ రోజు నేను పోయి ఆ ఈవెంట్ అటెండ్ కాలేదు బికాస్ మై డాడ్ వాస్ ఇన్ హాస్పిటల్. అరే మొన్న కదరా అంకుల్ ఉంది, ఇది నాకు లాస్ట్ ఇయర్ వచ్చిందిరా. మెంటల్. ఈ ఇయర్ నాకు వచ్చింది. అరే నిజం. సరే ఓకే, అదే ఓకే 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 వచ్చింది వచ్చింది ఓకే శంకిస్తున్నారు. వచ్చింది ఓకే నమ్మేంలే. లాగ్ వద్దు. ఎద్దులో నడుస్తుంది. భారత్ వందే భారత్ ట్రైన్ వస్తుందిరా. అరే ఓ మై గాడ్. దొరికిపోతావు, పరువు పోద్ది. నిజంగా చెప్తున్నా. కళ్ళు వచ్చి ఉంటది.
కాదురా ఏ ఓకే కేటగిరీ సర్లే మిగతా చూసి చెప్తాను ఏ కేటగిరీకి యూట్యూబ్ కేటగిరీ యూట్యూబ్ కోసం కేటగిరీ లేదురా ఉన్నింది ఏంద్రా యూట్యూబర్ కేటగిరీ సో ఇది నా మిస్ విజయవాడ ఇది ఇది కదా మిస్ విజయవాడ. అది మా ఏరియా వాళ్ళు ఇచ్చింది. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఒరిజినల్ మిస్ విజయవాడ. సో మిస్ విజయవాడ వచ్చింది. అవార్డ్స్ బాగా చూసుకుంటున్నారా? అరే కొంచెం దుమ్ము పట్టింది అనమాట. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మనం బ్యూటిఫుల్ అని ప్రపంచమే ఇది సూపర్ అంగీకరిస్తోంది క్వీన్స్ కి అని. వచ్చిన అవార్డ్. అవునా? ఎస్. అండ్ ఇది బిగ్ బాస్ అయిన తర్వాత ద మోస్ట్ బ్యూటిఫుల్ డివా అవార్డ్. నాకు ఏం రాలే. నేను పిలవను కూడా లేదు ఆ షైనింగ్ స్టార్స్ కి. అండ్ ఇది నేను ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ చేస్తున్నా, దానికి వచ్చిన అవార్డ్. ఏంటి అది కింద రాసింది? ఇట్స్ పార్ట్ బ్రిస్బెయిన్ నుంచి వచ్చిన అవార్డ్. అండ్ ఇది బిగ్ బాస్ అయిన తర్వాత ట్విట్టర్లో ట్రెండింగ్ అయిందంట ఒక నేషనల్ క్రష్ అని. సో ఇలా చూడొద్దు, ఇలా చూస్తే మొత్తం పోతుంది. ప్రతి అమ్మాయి ఇంట్లో ఇట్లానే ఉంటుంది. సో మా ఇంట్లో నీటి ఉంటాయి. అదొద్దు. సరిపోయారు ఇద్దరు. నిజంగా చెప్తున్నా, గీతు ఇంట్లో ఉన్న ఫొటోస్ నా దగ్గర బొచ్చుడు ఉన్నాయి. నేను పక్కా మీకు బయట పెడతా. సేమ్ ఇట్లాంటిదే నాకు కూడా వచ్చింది. నేను అది ఇచ్చిన పర్సన్ మీద కోపంతో దాన్ని పగలు కొట్టేశాను. నా ఫ్రెండ్ ఎట్లాంటిదే సేమ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాకు అబ్బాయి మీద కోపం వచ్చి ఇరగొట్టేశా. ఏం కోపం రాలా, మొన్న ధనుష్ టీవీ పగలగొట్టావు. కష్టపడి అంటే ఇద్దరు కొన్నారు, బట్ టీవీని కోపం వచ్చి పగలగొట్టింది. పాపం ధనుష్ కష్టపడి ఇంకో టీవీ కొనుక్కున్నాడు. తీసుకున్నాడుగా డబ్బులు, కొత్త ఒక డబ్బుల ఇరిగిపోయిన డబ్బులు తీసుకున్నాడుగా. టీవీ పగలు కొట్టేసి డబ్బులు తీసుకున్నాడు. పగలు కొట్టింది నువ్వే కదా. అయితే నువ్వు నా లిప్స్టిక్ పగలు కొట్టాడు. అరే లిప్స్టిక్ ఎంత ఉంటుంది? ఎంత తీసుకున్నావు? 7,000. ఏ లిప్స్టిక్ 7,000? 2 లిప్స్టిక్లు ఎంత 5,600 అయితే 7,000 తీసుకుంది నా దగ్గర నుంచి. ఇదిగో కాదు, ఇది ఓకే. పాప మాదిరెడ్డి ఒక దువ్వెనకి 10,000 తీసుకుంది. ఒక దువ్వెనకి 7,000 తీసుకుంది. లిప్ బామ్ కి 50,000 తీసుకుంది. 500 లిప్ బామ్ కి 10,000 తీసుకున్నాను. ఒక దువ్వెన 700 దువ్వెనకి 7,000 తీసుకుంది. ఆదిరెడ్డి ఎంత మంచి. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎందుకు దొరకరు? 700 అడిగితే 7,000 ఇచ్చాడు. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఈ దొరకరు. వీడియో చూసి ఫ్రెండ్షిప్ చేస్తాను ఆదిరెడ్డి. ఇప్పుడు నాకే ఫ్రెండ్ కాదా నాకు తెలీదు. ఇదే నేను చెప్పుకుంటే ఫుల్ కాంట్రవర్సీ అయ్యేది నా ఫ్రెండ్స్ గురించి. ఎందుకంటే ఆదిరెడ్డి చెప్పకు, ఆల్రెడీ చాలా అయింది కాంట్రవర్సీ. ఊరుకో. కాదు, ఎందుకంటే ఆదిరెడ్డి చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆదిరెడ్డి నా ఫ్రెండే కాదు, ఆదిరెడ్డి వాళ్ళ వైఫ్ మాత్రమే నా ఫ్రెండ్. ఆ పిల్ల ఎప్పుడైనా నాకు మెసేజ్ చేస్తూ ఉంటుంది, నీ ఫ్రెండ్ నీ హెల్త్ ఎట్లుంది గీతు, మీ నాయన ఎట్లున్నాడు అని చెప్పి. ఆదిరెడ్డి ఏం చేయడు. అవునా? నిజమా? సంతోషించు, నీకు కనీసం అదన్నా ఉంది. ఓకే, నో కమెంట్స్ బికాజ్ దే ఆర్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఇది నేనేం చేయలేదు, బట్ లోపల ఇది వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్ లో ఐ గాట్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్. ఆ రోజు వచ్చి ఉండాల్సింది నాకు. నేను ఇన్నా ఆంధ్ర, ఇన్నా తమిళనాడు, ఉండు పులుసు కడియాదు, అన్నా నగర్ పులుసు కడియాదు, పొరికిడానా అనేసి ఒక వీడియో చేసి ఒక డైలాగ్ చెప్తే సుధీర్ బాబు ఈ పిల్లకి ఇచ్చినాడు. అంటే బేసిక్లీ మేకప్ లో ఉన్నా కదా. యా, ఆ రోజు బెస్ట్ యాక్ట్రెస్ రావాల్సింది నాకు, కానీ సుధీర్ బాబు యాక్చువల్లీ యాక్టింగ్ చేస్తుంటే ఈమెకి ఇచ్చేవాడు. ఇది ఓవర్ యాక్టింగ్ చేసింది. ఆ డైలాగ్ చెప్పడం ఎంత కష్టం తెలుసా? నేను చెప్పా. ఓకే, ఇక్కడ ఫోటోలు ఉంటాయి, బిగ్ బాస్ ఫోటోలు. ఒక్క నిమిషం, గీతు లేదా? సూపర్ ఫోటో, కమ్ హియర్. ఇదిగో నన్ను ఎత్తుకుంది చూడు. నిజంగా గొర్రెలాగే ఉన్నాను. జూమ్ చేసినా కూడా కనిపించదు. గీతు చూడు, ఎత్తుకుంది నన్ను. అబ్బా, ఫోకస్ కూడా అవ్వట్లే. అరే యాక్చువల్ కనిపించట్లేదురా. బ్లాక్ లో బ్లాక్ ఆ ఫోటో బాగుంది. ఏది పోయిందా? ఎందుకులే, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. మొత్తం మీ ఫ్రెండ్సే ఉన్నారు. అరే ఇది బాగుందిరా. ఇట్లాంటి ఒక పెద్ద ఫోటో మన ఇద్దరికి ఇచ్చి ఉండొచ్చు కదా. ఇవ్వలా. ఇది బిగ్ బాస్ మెమరీస్. నేను చూడు తెలీదు బిగ్ బాస్ హౌస్ లో ఎట్లుంటుంది అనేసి. బిగ్ బాస్ హౌస్ కి వెళ్తేనే అర్థమవుతుంది. నేను యాక్చువల్లీ వెళ్ళే ముందు అనుకున్నా అంత ఫేక్ స్క్రిప్టెడ్ ఉంటదేమో.
ని, బట్ నథింగ్ వాజ్ స్క్రిప్టెడ్. నిజంగా ట్రూ ఎమోషన్. నాకు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే గీతు అసలు నాకు సెట్ అవ్వదు, వైబ్ సెట్ అవ్వదు అని అనుకున్నా. బట్ నా లైఫ్ లో ఇప్పుడు గీతు మాత్రమే ఉంది. అదే పోలీస్ది ఏదో వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తున్నా నాగార్జున గారు సూపర్ గీతు 200 మార్క్స్ అంటారు, ఇంక మనం ఎందుకు అనింది ఆ పిల్ల. నాకు నిజంగా ఫస్ట్ 4 వీక్స్ అసలు గీతు నచ్చని కూడా నచ్చలేదు. ఆ పిల్లకి అది చెప్పున్నా నాకు నచ్చల గీతు. తర్వాత కానీ ఫ్లాప్ సీజన్ గురించి 2 సంవత్సరాల తర్వాత కూడా ఇద్దరు అరే మాట్లాడుతున్నారు చూడు. ఇట్ మైట్ బి ఆల్ అబౌట్ ఎమోషన్స్ అండ్ మెమరీస్. నువ్వు హౌస్ కి వెళ్తే తెలుస్తుంది ఎమోషన్స్ గురించి. బట్ ఎంతవరకు అందరూ అబ్బా అదే ఉందని వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయినప్పుడు ఇటు ఏడస్తాను అనేసి అనుకుంటా ఉన్నారు. నేను కూడా రివ్యూస్ ఇచ్చేటప్పుడు అట్లే అనుకున్నా, ఏం బిల్డప్ రా ఊరికే ఇంకో వారంలో కలిసి దానికి ఇంత బిల్డప్ ఎందుకు అనుకుంటా ఉన్నాను. బట్ దెన్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఆ ఏడ్చినప్పుడు బ్లాక్ డ్రెస్ కదా. కానీ నిజంగా నేను లైఫ్ లో ఏడుస్తానని ఎప్పుడు అనుకోలే. అంటే అంతమందికి నేను కనెక్ట్ అవుతాను కూడా అసలు అనుకోవాలా. కనెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది నాతో మాట్లాడుతున్నారు. ఐ మిస్ యూ గీతు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గీతు ఎలిమినేషన్ ఏడిసినంత నేను నా లైఫ్ లో ఎప్పుడు కళ్ళంతా ఎర్రగా అయిపోయి. ఇక్కడ పాయింట్ అడగాలి, అర్జున్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు అని అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చారు మేడం గారు అని ఒక మాట అడుగుదాం అనుకున్నాను. నేను అదే చెప్తున్నాను కదా, బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీకు వేరే పని లేదు, నువ్వు 24 గంటలు మాట్లాడుతూనే ఉంటావు. సో ఇన్ని డేస్ ఒక 7 వీక్స్ అన్నా 6 వీక్స్ అన్నా అలవాటు అయిపోయిన మనిషి సడన్ గా వెళ్ళిపోతున్నాడు అంటే యూ గెట్ దట్ నో. అది వీడు ఉన్నాడు ఛానల్లో ఊరికే నిలబడుకున్నాడు. అరే ఏంట్రా ఇది? అంటే మన ఇద్దరు ఉంటే వాడు ఏం చేయడు. రండి గైస్ కమ్ కిచెన్ చూపిస్తా. సో ఈరోజు మేము వస్తా ఉన్నామని చెప్పేసి సత్య వంటలు చేయించింది. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయినా, ఈరోజు విమెన్స్ డే. సో అందరి విమెన్ అవుట్ దేర్, ఐ విష్ యూ ఆల్ హ్యాపీ విమెన్స్ డే. పిల్లలిద్దరూ నాకంటే చిన్నపిల్లలు. సో ఈరోజు ఈ విమెన్స్ డే సందర్భంగా నా కాళ్ళ మీద పడితే నేను వాళ్ళ ఆశీర్వదిద్దాం. ఆంటీ అరే రే ఆంటీ కాళ్ళ మీద పడమంటుందిరా. ఆంటీ గారు ఆంటీ అమ్మాన్రా ఆంటీ గారు కమాన్. కాళ్ళు నిజంగా పడుతున్నావు? నిజంగా పడుతున్నారా? అరే పెద్దదేనా? అదే ఆంటీ కదా. అంతేగా దీనికన్నా 1.5 year పెద్ద, వీడికన్నా 1 year పెద్ద. కమాన్. అయ్యో అమ్మ ఇది దోసుకుంటుంది కిందకి. ఇంత ఉన్నావు నీకెందుకు ఓవర్ యాక్షన్? రే నిజంగా ఆశీర్వదిస్తారా? నేను హాఫ్ బ్రాహ్మణ్ రా. నేను నా ఆశీర్వాదాలు చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. మంచిది. ఆశీర్వాదాలు అని క్లియర్ గా చెప్పు. ఆశీర్వాదాలు కదా, ఆశీర్వాదాలు కాదు ఆశీర్వాదాలు. నిన్న కూడా వీళ్ళమ్మ ఏదో టీవీలో సినిమా పెట్టిందిరా, గుడ్డుగాయ అని ఉండింది. గడుగ్గాయ, అది గుడ్డుగాయ అని చదివింది. రండి అన్న రండి. కొంచెం పెట్టినా తర్వాత మళ్ళీ మీకు ఏ కాలం తీసుకోండి. ఈరోజు కుమార్ ఆంటీ దగ్గర నుంచి వంటలు తెప్పించాము. లేదా చేసింది రత్నం ఆంటీ. రత్తాలు చేసింది. మీకు గుర్తుందా రత్తాలు? హౌస్ లో ఆదిరెడ్డి అవును ఫ్యాన్. అన్నము, దొండకాయ ఇస్ మై ఫేవరెట్. పెరుగు, బెండకాయ ఆర్ మై ఫేవరెట్. నెయ్యి, ముద్దపప్పు. అదో ముద్దపప్పు. ఆ ముద్దపప్పు చూస్తేనే మీకు అర్థం అవ్వాలి. ఆవకాయ అంతే. గోంగూర కొబ్బరి పచ్చడి. ఐ లవ్ కొబ్బరి పచ్చడి అండ్ రసం. ఐ లవ్ సాంబార్. యాక్చువల్లీ సాంబార్ చేపిద్దాం అనుకున్నా బట్ సాంబార్ పౌడర్ అయిపోయింది. అండ్ ఉప్మా ఉంది. అండ్ నీకోసం వడియాలు ఇప్పుడు వేయిస్తా. ఇది డైనింగ్ టేబుల్ లాంటిది. అరే మా అమ్మ మెడిసిన్స్ టేబుల్ లాంటిది, అన్ని ఐటమ్స్ ఇక్కడ పెడతారు అన్నమాట. అమ్మది మెడిసిన్స్. నేనేదో బాటిల్ అనుకున్నాను దీన్ని చూసి. అంతే, నువ్వు 24 గంటలు అది చేసే వాళ్ళకి అయ్యే కనిపిస్తాయి. కాదు ఇది బాటిల్ లాగా ఉందా? మీరు చెప్పండి. ఇది టానిక్ అంట. మమ్మీ మెడిసిన్స్ ఇవన్నీ. ఓకే. సో ఇది కదరా ఫోటో అంటే ఇక్కడ చూడండి భలే ఉంది సత్య. ఏంటన్నా ఇదేంటన్నా అవార్డు? ఇదేం అవార్డు రా? తెలీదురా, విజయవాడ రోటరీ క్లబ్ ఏదో ఇచ్చుతారు. అరే 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 అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారా మీరు? అబ్బో ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. అరే మా అక్క నేను రా 10th క్లాస్ లో రాది. అయినా కూడా ఇది కూడా భలే ఉంది. రామ్ అరే ఇది బాగుందిరా. ఇది అదే చూపించావా? 10th క్లాస్ లో. అరే ఏంట్రా ఇది? అరే 10th క్లాస్ లో ఇంకా దరిద్రంగా ఉన్నాను, ఇంకా బెటర్ రా. అరే మీ అక్క సూపర్ ఫిగర్ రా. అందుకే నన్ను ఎవరు చూడాల. నీతో కంపేర్ చేస్తే ప్రాబ్లం చెప్పనా,
చిన్నప్పుడు నాకు నచ్చిన అబ్బాయిలు అందరూ మా అక్కనే అడిగేవాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు. హౌస్ లో కూడా ఇదే చెప్తే రాజుండి మీ అక్క బాగుంటుందా అని అడిగారు. ముగ్గులు పోటీకి వచ్చిందంట. ఇది చూడండి రామ్ ఈ రోజుకైనా సరే రామ్ పోతినేని ఫ్యాన్స్ కానీ రామ్ పోతినేని పిఆర్ కానీ అసిస్టెంట్ కానీ ఎవరున్నా సరే రామ్ పోతినేని 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నా పర్లేదు, ఆ తర్వాత సత్యం చేసుకుంటాడు. సత్యం ఓకే. రామ్ అంటే ఇష్టం అంటుంది, నెంబర్ ఇస్తే మాట్లాడు. అరే బ్లాక్ చేసాడు రా. రామ్ పోతినేని సత్యాన్ని బ్లాక్ చేశాడు. రామ్ అంటే ఎంత ఇష్టం అంటే మెసేజ్ ఐ లవ్ యూ అని పెట్టా. రామ్ పోతినేని అంటే దీనికి ఎంత ఇష్టం అంటే వాళ్ళ అక్క కొడుక్కి కూడా రామ్ అని పేరు పెట్టుకుని. ఎస్, మా అక్క కొడుకు పేరు రామ్. ఎందుకంటే నాకు ఎట్లనో పెళ్లి చేసుకోను కాబట్టి. సో సత్య ఎక్కడ ఉందో గెస్ట్ చేయండి. అరే తెల్లకి కనిపిస్తుంది. అరే సత్య, అరే నువ్వు హ్యారీ పాటర్ లో విలన్ లాగా ఉన్నావురా, వాల్డెమోర్ట్ లాగా ఉన్నావు. లిప్స్టిక్ లేని ట్రై అరే లిప్స్టిక్ తప్ప ఇంకేం కనిపించట్లేదు రా. అందరూ చేసుకున్నారు సేమ్ లిప్స్టిక్. వాళ్ళే వేసుకున్నారు. అరే నీ ముక్కు ఐబ్రోస్ ఎక్కడరా? అప్పుడు ముక్కేదిరా. అరే వాడు ఫోటో సరిగా తీయలేదు. దట్ వాస్ నాట్ మై ప్రాబ్లం, బట్ ఐ వన్ ఇట్. బట్ యు లుక్ లైక్ వాల్డెమోర్ట్ ఫ్రమ్ హ్యారీ పాటర్. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఫ్రిడ్జ్ లాంటిది, ఇందులో ఏముండవు. ఎందుకురా ఫ్రిడ్జ్? ఎందుకురా ఫ్రిడ్జ్ నీకు? అరే ఏం ఐస్ క్రీమ్స్ ఏం లేవు కాబట్టి దిస్ ఇస్ అ డీప్ ఫ్రిడ్జ్. సో చాలా మంది అడిగినారు కదా శ్రీ సత్యతో వీడియో వీడియో అని చెప్పేసి, అందుకనే చేస్తున్నాము. నేను ఇంకొకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. మా గొడవ మాక్సిమం ఒక హాఫ్ డే ఉంటుంది. సో మాట్లాడుకోకుండా అయితే ఉండం. నేను చుట్టున్నాను అది. సో చాలా మంది బయట కూడా నన్ను అడుగుతా ఉన్నారు, శ్రీ సత్యకి మీకు గొడవ కదా అందుకని మాట్లాడుకోవట్లేదు అనేసి. అది ఎప్పుడో అయిపోయింది, ఆ రోజే అయిపోయింది. చెప్పినాను కదా బ్లాగ్లో, సరిగ్గా చూడలేదేమో మీరు బ్లాగ్. సో ఆ రోజే ఆ గొడవ అయిపోయింది. ఆ తర్వాత ఈ రోజు గొడవ అవ్వాలా, మళ్ళీ ఏదైనా ట్రిప్ లో ట్రిప్ లో అవ్వచ్చేమో. ట్రిప్ లో పక్కా అవుతుంది మా ఇద్దరు గొడవ. ఈ పిల్ల ట్రిప్ అవుతానే ఉంటుంది, అర్థం కాదు. సావ కొడుతుంది ఈ పిల్ల. అంటే పక్కనోడు ఇమోషన్స్ సంబంధం లే ఈ పిల్లకి. No, I value others' emotions also. I do value. సో అక్కడ ఇద్దరు కంప్లీట్ కాంట్రాస్ట్ ఆపోజిట్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్స్ కాబట్టి ఇద్దరికి పక్కా గొడవ అవుతుంది. సో ఏది లేకుండా ప్రశాంతంగా ఉండేవాడు నేను ఒక్కనే. చూస్తాం రా, నువ్వు నా సైడ్ తీసుకుంటావు, ఆ సైడ్ తీసుకుంటావు. మళ్ళీ గొడవ పడతారు. అరే నీకు మా ఇద్దరు ఎవరు ఇష్టం? ఎవరి ఇష్టం చెప్పు. ఆడియన్స్ ఇష్టం. ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? మా ఇద్దర్లో చెప్పు. మా ఇద్దర్లో ఇది ఇష్టం. ఏహే మా ఇద్దర్లో చెప్పు. ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఒక్కనే ఉంటే ఎవరికి ఇస్తావు? అది ఒకటే ఉంటుంది కదా గుండె. సరిపోయారు ఇద్దరును. ఎవరికి ఇస్తావు? నాకా దానికా? గుండెరా గుండె. సో అది ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకో చెప్పరా. వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఎవరి హోమ్ టూర్స్ కావాలో, నెక్స్ట్ ఏ కంటెంట్ నాకు గీతు వాళ్ళ మమ్మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లనో బ్యాక్ టు నార్మల్ చెత్త కొంపలాగా అయిపోతుంది. ఆ రోజు మేము బ్లాగ్, నేను ధనుష్ కలిసి వీళ్ళ ఛానల్లో బ్లాగ్ చేస్తాం. ఎందుకు అదేం లేదు. ఈ పిల్ల గురించి తెలిసి వాళ్ళ అమ్మ నెలకి 20,000 శాలరీ ఇచ్చి ఒక అమ్మాయిని పెట్టింది. నేను చిన్నపిల్లని మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఒక కేర్ టేకర్ పెట్టారు. ఎంత దారుణం అంటే ఈ చిన్న పిల్లకి పెళ్ళైంది కూడా అక్కడే కడిగి చేసుకుంటే కిందకి వేస్తుందిరా, కడిగేసి కిందకి బెడ్ కిందకి ఎట్లా ఇప్పుడు ఆమెకి ఇస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను చాలా బాధపడుతున్నా. ఆ అమ్మ ఎవరో గానీ దండం పెట్టచ్చు. చాలా ఓపికమ్మ దుర్గా నీకు. ఈమెను భరిస్తున్నావు నువ్వు. అమ్మో చాలా క్యూట్. మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ ఇస్ మీ యువర్ గీతు రాయల్. అరే ఒక నిమిషం, ఇది మీ ఇద్దరు ఛానల్ కదా, నువ్వేం మాట్లాడవా? మాట్లాడుతున్నా కదా, ఏడ మాట్లాడిస్తుంది రాజు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా మీరు నేను సైలెంట్ గా ఉందాం అనుకుంటున్నాను ఏ వీడియోలో అయినా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది మా ట్రయో. చాలా మంది వాంటెడ్ వీడియోస్ ఫ్రమ్ మా ట్రయో. సో విల్ ట్రై డూయింగ్ ఇట్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా. లేదు, మనం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. చాలా ప్లాన్ చేసి ట్రిప్ లో ఇప్పుడు ట్రిప్ అయిపోతుంది. వాడు ఆడ వెళ్ళిపోతాడు, ఇంక వద్దురా స్వామి అని. బేసిక్లీ ధనుష్ మా ఇద్దరిని భరిస్తాడు, మేమిద్దరం వాడిని భరిస్తాం. వాడిని ఎంత క్యూట్ గా చూసుకుంటాం తెలుసా మేము. ఎంత బాగా బిడ్డలాగా చూసుకుంటాం. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు రోజు పూజ చేసుకో. నన్ను ఎవరు చూసుకోరు మళ్ళా. మేము చూసుకోమా? ఇద్దరు నా ఫోటో బెడ్రూమ్ లో పెట్టుకుని పొద్దున్న లేచి దండం పెట్టుకోరు. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక బ్లాగ్ తో తిరిగి కలుస్తాం. అంతవరకు దిస్ ఇస్ మీ యువర్ గీతు రాయల్. దిస్ ఇస్ యువర్ యాంకర్ ధనుష్. దిస్ ఇస్ యువర్ శ్రీ సత్య. సైన్ ఆఫ్.